పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారీగా సభలు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు నియోజకవర్గంలో 4వ విడతలో భాగంగా మొత్తం 5,661 సంఘాల్లోని 5,02,62 మంది సభ్యులకు 52.95 కోట్లు పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ శ్రీ షాన్మోహన్, జెడ్పీ చైర్మన్ శ్రీ గోవిందప్ప శ్రీవాసులు తదితరులు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో మొత్తం 78.94 లక్షల మంది మహిళలకు 2,570 కోట్ల రూపాయలు సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆసరా ద్వారా అందించారు. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు అప్పులు మాఫీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చెప్పిన మాట ప్రకారం సీఎం 4 విడతల్లో ఆసరా ద్వారా రుణాలు మాఫీ చేశారు. చంద్రబాబు ద్వారా రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు 14,200 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయి. నేడు వాటికి వడ్డీలకు వడ్డీ అయి 25,000 కోట్లకు చేరింది. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై స్పందించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే ఏడాదికి 2 లక్షల కోట్లు కావాలి. అసలు ఇది సాధ్యమేనా అని ప్రజలు ఆలోచన చేయాలి. మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారు. మాట పైన సీఎం వైఎస్ జగన్ నిలబడతారా, చంద్రబాబు నిలబడతారా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రజలంతా సీఎం వైఎస్ జగన్కు అండగా నిలుస్తారు. అనేక మల్టీనేషనల్ కంపెనీల ద్వారా మహిళలకు చిరు వ్యాపారులుగా ప్రోత్సహించారు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటే మళ్ళీ 10 ఏళ్ల పాటు వెనక్కిపోతుంది. చంద్రబాబు అధికారంలోకి రాకముందు వాళ్ళ మామను వెన్నుపోటు పొడిచాడు. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశారు. గత ఏడాది పొంగనూరులో పెట్టిన మహిళా మార్ట్కు 10 లక్షల మంది రూపాయలు లాభాలు వచ్చాయి. సీఎం వైఎస్ జగన్కి ప్రజలంతా అండగా నిలిచి మరోసారి భారీ విజయాన్ని అందించాలి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పేదల పక్షాన్ని నిలిచాడు అని మీరు ఆలోచన చేస్తే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పినా చెప్పకపోయినా మీ బలం, ఆశీర్వాదం అంతా కూడా వారికే ఇస్తారు. ఎంచేతంటే రాబోయే రోజుల్లో కూడా వారు ఇంకా ఇలాంటి పరిపాలనే కొనసాగించేది కాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తామని చెప్పి శాసనసభలోనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేయలేనివన్నీ కూడా చెప్పినవన్నీ కూడా శాసనసభలోనే చూపించాడు. 2 లక్షల కోట్లు ఖర్చు చేసి మరి ఆయన ఇచ్చే పరిస్థితి ఉందా? గతంలో చేసే పరిస్థితి ఉంటే కూడా మీకెందుకు మీ రుణాలు మాఫీ చేయలేదు? రైతు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు? ఇంటికి ఒక ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? మరి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. నేను మీకు మనవి చేస్తున్నాను. ఇంకా అతని పద్ధతి చూస్తే అధికారంలోకి రాకముందు అన్ని రకాల హామీలు ఇస్తాడు. ఒక రైతుగా ఉండి ఆయన ఏమన్నాడు? గతంలో వ్యవసాయం చేయడం దండగా అన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తామంటే రైతులకు ఆ రోజు ఏమన్నాడు? కరెంటు తీగల మీద గుడ్డలారేసుకోవాల ఉచిత విద్యుత్ ఇస్తాయన్నారు. మరి ఈరోజు ఇస్తా ఉన్నా, 1 పూట 9 గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు ఈరోజు. మరి ఎందుకనే ఆరేసుకుంటారు గుడ్డలు? ఈ విధంగా చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు కోరు, అబద్ధాలు చెప్తాడు. ఎన్నికల ముందు ఎంతకైనా తెగించి కుట్రపూరితంగా వ్యవహారం చేసి అధికారంలోకి రావాలనుకుంటాడు. చేత మీరందరూ కూడా జాగ్రత్త పడాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. రాకముందు ఒకలాగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి మీద మనం ఆలోచన చేయాలి. మీరు అలాంటి వ్యక్తికి మనము అవకాశం ఇస్తే తిరిగి మనమేమైపోతామో అని చెప్పి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా అందరూ కూడా తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు. ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి పాలన వస్తుంది. మీ అందరి ఆదర అభిమానాలతో తర్వాత 5 సంవత్సరాలు కూడా సుఖ సంతోషాలతో మీ వ్యాపారాలన్నీ కూడా బాగా చేసుకునే విధంగా అన్ని రకాల ఆయన ప్రోత్సహిస్తాడని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నమస్కరించుకుంటున్నాను.